హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రశాంత్ @777. తమ్నైల్ చూసారుగా, శృతి అంటే ఏమిటి, శృతులు ఎన్ని, వాటి పేర్లు ఏమిటి అని. అయితే శృతి అంటే మనం సంగీతం ప్రారంభించడానికి స్టార్ట్ అయ్యే ఏదైతే ఒక ప్లేస్ ఉంటుందో దాన్ని ఎన్నుకోబడిన స్థానాన్ని ప్రవేశద్వారం. శృతి అంటే మనం ప్రారంభించడానికి ఎన్నుకోబడిన ప్రవేశద్వారం. శ్రవణేంద్రియాలకు ఇంపైన ధ్వని విశేషమే శృతి అని. అంటే ఏదైనా ఒక పాట పాడాలన్నా, ఏదో ఒక పాట మనం వినాలన్నా అది ఏదైనా ఒక మంచి శృతిలో ఉంటేనే వినగలము, పాడగలము. అయితే కీబోర్డ్ విషయానికి వస్తే, కీబోర్డ్లో టోటల్గా 61 కీస్లో ఈ 12 కీస్, 5 నల్లమెట్లను అలాగే 7 తెల్లమెట్లను కలిపి టోటల్గా 12 శృతుల కింద మన సంగీతకారులు విభజించారు. అయితే వీటిలో ఈ 12కి పేర్లు పెట్టడం జరిగింది. అవేంటంటే శృతి 1, 1.5, 2, 2.5, 3, 4, 4.5, 5, 5.5, 6, 6.5, 7. ఇక్కడ గమనిస్తే కనుక 3 మరియు 7 అనే వాటికి అరశృతులు లేవు. అంటే ఇక్కడ ఈ ఖాళీ ఏదైతే ఉందో ఆ ఖాళీలో మనకి అరశృతులు ఉండాలి, లేవు. కాబట్టి ఈ 3కి 7కి అనే వాటికి అరశృతులు ఉండవు. ఇది గమనించగలరు. అండ్ ఏదైనా ఒక పాట పాడాలంటే దానికి మొదటి శృతి ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనది. ఎందుకనంటే ఏ పాట అయినా ప్రారంభింపబడాలంటే 1వ శృతి నుంచి మనం దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తాం. సో శృతులు అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా ఒక రాగం నేర్చుకోవాలన్నా, ఏదైనా ఒక పాట పాడాలన్నా ఈ శృతిలో పాడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్లాస్లో మరింత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ లార్డ్.